హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను ఋషి సార్ గురించి. మనం మాట్లాడదాం. ఋషి సార్ని నేను చెప్పాను కదా, రౌడీనా లేకపోతే హీరోనా అనేసి మనం మాట్లాడదాం. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరే డిసైడ్ చేయండి. మీరు డిసైడ్ చేశారంటేనే బాగుంటుంది, ఎందుకంటే నేను డిసైడ్ చేస్తే వన్ సైడ్ అయిపోతుంది. అందుకోసం మీరు డిసైడ్ చేయండి. ఫస్ట్ మనము ఋషి సార్ గురించి మనం కొంచెం తెలుసుకుందాము. వీడియో లెంతీగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మాట్లాడదాము. ఋషి సార్ అనేవాళ్ళు మంచి డబ్బులు ఉండేవాళ్ళు. ఎంత డబ్బులు అంటే లెక్కలేని డబ్బులు ఉండే ఫ్యామిలీలో పుట్టాడు. ఆ యాటిట్యూడ్ ఉండడం అదంతా చాలా కామన్. ఏ ఇంట్లో అయినా సరే ఒక పిల్లోడికి డబ్బులు ఉంటే యాటిట్యూడ్ ఉండడం అనేది 100% కామన్. అది మనము ఋషి సార్ గురించి దాని ఓకే, అది బాగుంది, చాలా బాగుంది. సరే, అది అయిపోయిన తర్వాత ఒక ఎండీగా ఉండే స్టేజ్లో ఉండేవాళ్ళు ఎక్కడ కానీ తగ్గకూడదు, అది మాత్రం కరెక్ట్. అదంతా చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఒకరికి తగ్గినామంటే ఎప్పటికైనా ఎండీ స్థానంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అయినా కానీ మనం గట్టిగా నిలబడాలి. వాటి వరకు చాలా బాగుంది. ఋషి సార్ దాంట్లో చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఎడ్యుకేషను, మిషన్ ఎడ్యుకేషను అనేసి కొత్త ప్రోగ్రామ్స్ అంతా పెట్టి అంతా చేశారు. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళ అమ్మ తప్పు చేసిందో ఏం చేసిందో దూరంగా ఉంది. వాళ్ళ అమ్మ విషయంలో ఋషి సార్ చేసినది మాత్రం 100% తప్పు. మళ్ళీ లాస్ట్కి వాళ్ళ అమ్మ గురించి తెలుసుకున్నా కానీ వాళ్ళ అమ్మ దూరం అయిపోయింది. వాళ్ళ అమ్మని ఏమి ప్రేమగా దగ్గర తీసుకోలేకపోయినాడు అనేసి చాలా బాధపడాల్సి వస్తుంది ఋషి సార్. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్ సాక్షిని పెళ్లి చేసుకుంటా అన్నాడు, మళ్ళీ ఏంజల్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు, మళ్ళీ వజ్దర గారిని లవ్ చేశారు. వజ్దర గారిని లవ్ చేసినప్పుడు కూడా వజ్దర గారి గురించే నేను ఇండైరెక్ట్గా చెప్తాను. వజ్దర గారు కాబట్టే ఋషి సార్ దగ్గర అంతలా ఓపికగా ఉంటారు. అదే వేరే వాళ్ళు ఎవరిని అయితే ఇబ్బంది పడేవాళ్ళు, ఖచ్చితంగా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే వజ్దర గారిని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఋషి సారు మనకు మంచిది కాదు, ఋషి సారు అసలు ఒక యాటిట్యూడ్ పర్సన్ అనేసి మెసేజ్ చేస్తాను. దానికోసం అనేసి ఋషి సార్లు ఏం మైనస్లు ఉన్నాయనేసి మనం ఈ వీడియో చేస్తాను నేను. సరే అనేసి అమ్మ గురించి వదిలేండి. అమ్మని ఋషి సార్ కూడా వజ్దార గారిని పెళ్లి చేసుకుంది. మన జగతి మేడం బలవంతం చేశాను, నేను బతుకుండగానే మీరిద్దరూ ఒకటవుతే చూడాలనుకున్నాను అనేసి పెళ్లి చేసుకున్నారు. బాగుంది, అంతా బాగుంది. అదే వజ్దార గారికి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దేవయాని గారు కానీ, శైలేంద్ర కానీ, వాళ్ళ నాన్నకు కానీ, వాళ్ళు అందరికీ అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా. మన వజ్దార మాత్రం ఏం చేశారు? వజ్దార గారు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారనేసి మీరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారని మాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు వజ్దార ఋషిధార అనేసి మనం పేరు పెట్టుకున్నాం కదా. ఋషిధార అనే పేరు పెట్టినప్పుడు ఋషిధార మీరు చనిపోలేదనేసి అసలు ఫస్ట్తో కూడా మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చింది వజ్దార ఒకటి. ఇంకోటి, అసలు యాక్చువల్గా హీరో ఉండాల్సిన ప్లేస్లో వజ్దార గారు హీరోగా ఉంటారు. అసలు ఇప్పుడు మీరు పోయి 5 నెలలు అయింది. 5 నెలలు అయినా కానీ మీరు కాలేజీలో ఒక్క ప్రాబ్లం చెప్పండి, ఒక్క ప్రాబ్లం లేకుండా మీరు మీ మాట నిలబెట్టింది అసలు వజ్దార గారు. అలాంటి వజ్దార గారికి మీరు ఎందుకు అన్యాయం చేస్తా అంటారని ఇప్పుడు మీరు వచ్చి దాదాపు నెల అయింది. అది మీరు ఋషి సారో రంగానో ఎవరో ఒకరు మాకు వదిలేయండి, మీరు వచ్చి 1 నెల అయింది. ఆ నెల అయినప్పటి నుంచి మన వజ్దార గారిని ఎన్ని కష్టాలు పెడతా ఉంటారు చెప్పండి. ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు, ఒకసారి లెక్కలు రాలేదని మీరే తిడతారు, ఒకసారి పొగరు అని తిడతారు, ఒకసారి ప్రేమగా చూసుకుంటారు, ఆపదలో ఉంటే కాపాడతారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అన్నీ చేసినా కానీ మీరు వజ్దార గారిని ఎందుకు దూరం పెట్టాల్సి వస్తుంది? అసలు ఆ బలమైన కారణం ఏముంది? ఇప్పుడు ఇంటికాడికి పోయినారు కదా, ఇంటికాడికి పోయేసి ఇంటికాడ ఏమి సాయంకాలం వరకు వెయిట్ చేస్తే ఎవరో ఒకరు వస్తారు, మీ నాన్నగారు వస్తారు కదా. మీ నాన్నగారు వచ్చినప్పుడు మీ నాన్నగారితో మాట్లాడేసి నేను ఋషినో కాదో లేకపోతే ఈ విధంగా జరిగిందో ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ రౌడీలు పట్టుకుపోయినప్పుడు మీరు ఎందుకు కాపాడతారు సార్? ఋషి సార్ కాకపోతే మీరు ఎందుకు కాపాడతారు చెప్పండి? అసలు ఋషి సార్ కాకపోతే మీరు ఎందుకు కాపాడతారు? మీరు రంగా అయితే అంత కేర్ తీసుకోవాల్సిన అంత అవసరం ఏముంది అనేసి మేము చెప్పేది. అసలు వజ్దార గారిని అంత బాధ పెట్టాల్సిన అంత అవసరం ఏముంది? పాపము ఆమె తిండి తిప్పలు మానేసి కాలేజ్ అంత ప్రాబ్లమ్స్లో ఉండే కాలేజీని వదిలేసి వచ్చి ఆమె ఒక లెటర్ రాసింది. పాపము మహేంద్ర గారు మీ కొడుకే, మహేంద్ర గారే మీ నాన్న అనేసి మనో గారికి లెటర్ రాస్తే ఆ లెటర్ పట్టుకొని శైలేంద్ర మళ్ళీ వాళ్ళ అమ్మ దేవయాని గారు అంతలా ఇబ్బంది పెడతా ఉంటారు. అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతా, వాళ్ళ అమ్మ నాన్న ఇబ్బంది పెడతా, ఇక్కడ వజ్దార గారు ఇబ్బంది పెడతా, ఇక్కడ మీ సరోజ మాటలకి అసలు ఎవరికి చూడబుద్ది అవ్వట్లేదు. సరోజ మాటలు అసలు ఆ బామ్మగారు ఒకసారి కన్ఫ్యూజన్ అవుతారు, మళ్ళీ నవ్వుతారు. అసలు బామ్మగారిని ఎందుకు పెట్టారు? ఆ చిన్న మాటలు వింటారు. మళ్ళీ పిక్స్ మీరే రిలీజ్ చేస్తారు, హార్ట్ అటాక్ వచ్చింది అనేసి, అవి వచ్చినాయి అనేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అసలు ఋషి సార్ మంచోడా చెడ్డోడా అనేసి మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ యాటిట్యూడ్ అయితే ఉంది. యాటిట్యూడ్ ఉండడం వల్ల మనకు ఋషి సారు మనకు మంచిగా అనిపించారు. అసలు లవ్ స్టోరీ అంతా బాగుంది. కొంచెం కొత్తగా తీస్తే ఇంకా కొంచెము లవ్ స్టోరీని ఇప్పుడు మీరు చెప్పండి, మా వజ్దార గారికి చెప్పండి. వజ్దార గారికి చెప్పేసిన తర్వాత ఇంకేదైనా వేరే ప్రోగ్రామ్స్ చేయండి, బాగుంటుంది, అప్పుడు చాలా బాగుంటుంది. కానీ మీరు ఈ విధంగా దాచిపెట్టి వజ్దార గారిని మాత్రం చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఋషి సార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అంటే సారీ, ఎందుకంటే నా బాధ్యత, నేను చెప్పాలి కాబట్టి చెప్తాను నేను, అందుకోసం అనేసి.
ఇంతసేపు వీడియో చూసి నచ్చిందని అనుకుంటాను. ఎవరిని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఋషి సార్ చేసేది కరెక్టా కాదా అనేసి. మీరు కామెంట్ చేస్తే చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఎంతమంది కరెక్ట్ కాదు అంటారు చూద్దాం. అలాగే ఎవరిని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.